నేనైతే నేను కాదు. నిజానికి నేను వేరు, నా వ్యక్తిగత జీవితం వేరు, నేను బ్రతికిన విధానం వేరు. నాకంటే ఇక్కడ కూడిన మీరందరూ నాకంటే 1000 రెట్లు చాలా ధన్యులు. నిజానికి మీ యవ్వన ప్రాయంలో చాలా చిన్న వయసులోనే మీరు దేవుడి కొరకు బ్రతకడానికి నిలబడుతున్నారు, లేకపోతే దేవుడి కొరకు అనేక పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు. కానైతే నేనైతే అలా కాదు. నిజానికి నేను మా ఇంట్లో ఒక్కతే ఆడపిల్లని. నాకు పైన అన్నయ్య, నా తర్వాత తమ్ముడు ఇద్దరున్నారు. నేను ఏంటి అని అంటే మా నాన్నకి ఉద్యోగం ఉండడాన్ని బట్టి మా ఇంట్లో ఏది అడిగితే అది నిమిషాల మీద, సెకండ్స్, ఇది కావాలి అని అంటే ఇది నిమిషాల మీద వచ్చి ఉండాల్సిందంతే. లేకపోతే మీరు చాలా సైలెంట్గా ఉంటారుగా, పండక్కి బట్టలు కొని లేదనో దేని విషయంలో. నేనైతే అలా కాదు. ఇంట్లో పెద్ద రచ్చ అవ్వాలని అంటే నిమిషంలో అడిగింది ఇవ్వలేదని అంటే పెద్ద గొడవ అప్పుడే అయిపోయింది ఇంట్లో. నేను అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా. నిజానికి చెప్పాలి అని అంటే ఒక పాపంలో ఉన్న నన్ను దేవుడు ఈ రోజున ఈ స్థితిలో ఉంచాడనంటే ఆయన ఉచితమైన కృప నన్ను ఈ రీతిగా మార్చింది అంతే. ఒకప్పుడు నన్ను చూసి లేకపోతే అదే ఇదేంట్రా ఇట్లా మాట్లాడుతుంది అని బాధపడిన సందర్భాలు అనేకం ఉండొచ్చు. నా తల్లిదండ్రులైనా నా సహోదరులైనా నా మెచ్యూర్ ఫంక్షన్కి మా మేనత్త రాలేదు అన్న ఒక్క కారణాన్ని బట్టి వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి మా ఇంట్లో ఒక్కళ్ళని కదలనివ్వలే. నేను స్టిల్ నిజంగా వెళ్తే ఎలా వెళ్తారో చూస్తానని. నాకు అప్పుడు నేను 8th క్లాస్ అలా చదువుతుండొచ్చు. మీరు ఇంట్లో నుంచి ఫంక్షన్కి ఎలా వెళ్తారో అని అక్కడ కూర్చున్నా నేను అంతే. అడుగు బయట పెట్టలే మా వాళ్ళు ఎవరు. వెళ్ళామా పెద్ద గొడవే. నిజానికి మా అత్తయ్య చాలాసార్లు ఫోన్ చేసింది, ఏడ్చింది. ఎందుకంటే మా నాన్న మేనమామ అవసరాలు ఉంటాయి రా అని బతిల్లాన్న కదిలే ప్రసక్తే లేదు. అంత కఠినాత్మురాల్ని. నిజానికి ఎంత అనంటే అంత కఠినాత్మురాల్ని. నా నోటికి ఏ మాట వస్తుందో కూడా అర్థమయ్యేది కాదు. మా అన్నయ్య నాకంటే 5 సంవత్సరాలు పెద్దోడైనప్పటికీ ఆయన్ని నా నోటికి వచ్చినట్టు మాట్లాడేదాన్ని. ఇప్పుడైతే అనలేదులే కానీ నిజానికి ఏంట్రా అని ఒక రకమైన మాటలు ఒక రకంగా ఉండేది నిజానికి. కానీ దేవుడు నా జీవితంలో అనేకమైన సందర్భాల్లో నిజానికి చనిపోయే పరిస్థితుల్లో ఉన్న నన్ను, పాపంలో ఉన్న నన్ను దేవుడు అసలు నేను ఊహించలేదు నేను సేవకి రావడం ఏంటి అని. వీళ్ళు చాలామందికి తెలియదు కానీ నాకు ఫస్ట్ పెళ్లి సంబంధం అయ్యగారు వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్న గిన్నెలు మా అమ్మ రోడ్డు మీద ఉన్నారు. స్టిల్ నిజంగా అయ్యగారు నన్ను చూడడానికి వచ్చిన రోజు మా ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో మా అమ్మ సంబంధం తీసుకొచ్చిందిగా ఆ 2 రోడ్డు మీద ఉన్నాయి. వాడేంటి నాకు తీసుకొచ్చావేంటి అని పెద్ద గొడవ వేసుకున్నాను నిజానికి మా అమ్మతో. ఎవ్వరూ నాకు సహకరించిన, నేను ఎవరిని ఒప్పుకోలేదు. నిజానికి నాకు వద్దు, ఆయన చూడ్డానికి ఎలా ఉన్నాడు, ఆ పల్లెటూరు ఏంటి, నేనేంటి అని నాకు సపోర్ట్ మా నాన్న. నేను మంచి సంబంధం తెచ్చుకుంటాగా, పల్లెటూరు ఏంటి వాడేంటని పెద్ద గొడవైంది నిజానికి నా పెళ్ళి. కానీ దేవుడి కృపలో లేకపోతే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడన్న ఒక్క కారణాన్ని బట్టి, మా అమ్మ చెప్పిన ఒక్క విషయాన్ని బట్టి తలంచుకొని అన్నారం వచ్చా. నిజానికి నా లైఫ్ మొత్తంలో ఫస్ట్ టైం నేను అన్నారం వచ్చి గుడిసెలు చూడటం. ఒక గుడిసె ఉంటుంది, అందులో జనాలు ఉంటారని చూడటం నా లైఫ్లో ఫస్ట్ టైం. నిజానికి నేను అన్నారం వచ్చాకే చాలా చేంజ్ ఓవర్ అయ్యా. అంతకుముందు నా బ్రతుకు వేరు, ఆ తర్వాత నేను బ్రతుకుతున్న బ్రతుకు నిజంగా వేరు. నిదానంగా తర్వాత నేను అన్నారం వచ్చాక ఒక్కొక్కటిగా దేవుడు నాకంటూ నేర్పించుకుంటూ వచ్చారు. నేను పెళ్ళికి ముందు బాప్తీసం తీసుకోవడానికి చాలా గ్రాండ్గా వీడియోలు, ఫొటోస్, అసలు అది మామూలు విషయం కాదు ఇంకా నేను బాప్తీసం తీసుకోవడం అనేది. కానీ ఆ తర్వాత అన్నారం వచ్చిన తర్వాత నిజంగా దేవుడు అంటే ఏంటో తెలుసుకొని నేను వెళ్ళి బాప్తీసం తీసుకున్నాను. మరి తర్వాత అయ్యగారితో అంతకుముందు తీసుకున్న చాలామంది ఎవ్వరికి తెలియదు నిజానికి. కానీ నేను తర్వాత 2వ బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడికి నన్ను నేను పూర్తిగా సమర్పించుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది భక్తి అంటే ఏంటో. నిజానికి మీరు చాలా మంచోళ్ళు. నేనైతే సండే చర్చికి వెళ్ళాలని అంటే ఐరన్ డ్రెస్ ఖచ్చితంగా ఉండాలి. వేసుకున్న ఐరన్ డ్రెస్ నలగకుండా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు కింద కూర్చుంటున్నాను కానీ అప్పుడు కింద కూర్చునే అంత లేదు. మా నాన్నకి ఫుల్ డబ్బులు, 1,00,000 రూపాయలు జీతం. నేనెందుకు కింద కూర్చుని అంటే అంత గర్వంతో ఉండేది అన్నట్టు. వేసుకున్న డ్రెస్ ఐరన్ డ్రెస్ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి నలగద్దు, అది ఎక్కడా నలగద్దు. ఇంకా అట్లా అట్లా రావాలి. రేపు నేను సండే చర్చికి వెళ్ళాలని అంటే ఈరోజు శనివారం మధ్యాహ్నానికల్లా బ్యూటీ పార్లర్లో కూర్చొని మొత్తం అన్నీ చేయించుకొని తెల్లారి చర్చికి వెళ్ళేది. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నేను ఉండేది. నిజానికి మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ప్రభువా, నాకంటే చిన్న వయసులోనే అనేక మంది యవనస్తులు నీ దగ్గరకు వస్తున్నారు ప్రభువా అని.
నన్ను నేను మారాను అని అంటే, లేకపోతే అంటే నాకున్నప్పుడు సహవాసం అలాంటిది. నిజంగా నేనున్న సహవాసం ఈరోజు నన్ను నా స్నేహితులు ఎవరైనా చూస్తే ఎవరా మనం అనుకుంటాం. సంబంధాలు లేవు, ఇంకా ఒక్కో సంబంధం అనేది తెంచుకుంటూ రాగలిగాను కాబట్టి దేవుడు నన్ను ఈరోజు నీ స్థితిలో నిలబెట్టగలిగాను. తల్లిదండ్రుల్ని బాధ పెట్టేది, తోబుట్టుల్ని బాధ పెట్టేది, అందరినీ బాధ పెట్టేది. నన్ను బట్టి నా మ్యారేజ్ అయిన 1.5-2 years వరకు సంతోషపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నన్ను బట్టి సంతోషపడి అరే దీన్ని బట్టి మేము ఆనందించామే అని చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. నిజానికి ఒక పాపపు జీవితంలో అది వర్ణనాతీతం. నిజానికి నా బ్రతుకు అనేది గడిచిన ఆ 17 సంవత్సరాలు, ఆ 18 సంవత్సరాలు చాలా వ్యర్థమైన బ్రతుకు నాదైతే. జస్ట్ డబ్బులు ఉన్నాయి అన్న పేరే, డబ్బున్న దాన్ని అన్న ఆ ఊహలోనే బతికేశాను తప్ప దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూస్తాడు, ఆయన మాట్లాడతాడు, స్టిల్ ఏది తెలియదు నిజానికి. కానీ నాకంటూ ఒక సమయం రానే వచ్చింది. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాక, దేవుడు నన్నంటూ దర్శించడం పెట్టిన తర్వాత నా జీవితం కంప్లీట్లీ చేంజ్ అవ్వదు నిజానికి. స్టిల్ ఈరోజు ఏమనుకుంటానంటే, నేను ఎంత బాధపడ్డా పర్లేదు కానీ అవతల వ్యక్తిని అస్సలు బాధ పెట్టాలనుకున్నాను. ముఖ్యంగా అయితే నా తల్లిదండ్రులైనా, నిజానికి నేను అన్నారం వచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళైనా, ఆమోసన్ అయినా నాకు సొంత ఫ్యామిలీ అయినట్టు అయ్యారు వాళ్ళు. నిజానికి నేను 1.5 year మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా కనీసం చిన్న పని నాకు చెప్పలేదు. ఎప్పుడు నేను 10 అయినా పడుకొని ఉంటే మా అత్తయ్య కింద నుంచి చూసుకుంటే వెళ్ళేది, మంచం కింద నుంచి చూసుకుంటే వెళ్ళేది. ఏది తింటానో అని అప్పటికప్పుడు తెచ్చి పెట్టేవాళ్ళు. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళని నేను బాధ పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి నిజానికి. కానీ దేవుడి మహాకృప నన్ను కొద్దిగా మారుస్తూ ఈ రోజున ఈ స్థితిలో ఉంచగలిగింది. నిజానికి యవనస్తుల కూడిక పెట్టాలన్న ఆశ ఎందుకు అనంటే, రోడ్ల మీద అటు ఇటు వెళ్తున్నప్పుడు చాలామంది యవనస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు మన ఊర్లో. అయితే ఒక్కటే రీజన్, నేను యూత్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి అన్నాను అంటే, యవనస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, పాపానికి బానిసలు అయిపోయారు. అయ్యో ప్రభువా, నేనే వ్యర్థం చేసుకున్న సకల జీవితాన్ని, ఇంకా వీళ్ళు ఇంకా అదే స్థితిలో ఉండిపోయారన్న కారణాన్ని బట్టే మీకు ఈ అవకాశం. నాకు నిజానికి అవకాశం లేదు. నిజంగా నాకు మీకు ఇచ్చిన ఇలాంటి అవకాశం నాకు ఇచ్చుంటే అప్పుడే మారుండేదాన్నేమో, అప్పుడే కొంచెం చేంజ్ అయి ఉండేదాన్నేమో. కానీ నాకు అలాంటి అవకాశాలు ఎప్పుడూ రాలే. ఒక్క అవకాశం జాన్వేశ్వయ్య గారు, స్టీవెన్ గారు చర్చిలో పెట్టిన ఒక్క మీటింగ్తో నేను మారే. ఆ దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నా. అప్పటి నుంచే చేంజ్ అయ్యా. అంతకుముందు నాకు అంతేం లేదు. పాపం ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లో దాని నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టమైన సందర్భాలు. చాలా ప్రార్థనలు ఏది వచ్చేది కాదు, పాట ప్రార్థన ఏది లేదు. ఐఎమ్ స్టిల్ జీరో నిజానికి అప్పుడు నేనున్న పరిస్థితిని బట్టి అయితే. కానీ దేవుడి మహాకృప ఈ రోజున ఈ రీతిగా ఉండే భాగ్యం ఇచ్చాడు. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీ సహవాసం ఎవరితో? నా సహవాసం నేను పుట్టిన 17 సంవత్సరాలు లోకస్తులతో నా సహవాసం ఉంది కాబట్టి లోకస్తుల్లా ఉండిపోయాను. ఈ రోజు నా సహవాసం ఆత్మీయులతో కాబట్టి ఆత్మ సంబంధమైన వాళ్ళతో మారిపోతున్నా. ఈరోజు మీ సహవాసం ఎవరితో? మీరు పద్దాక రోజంతా స్కూల్లో అయినా, హాస్టల్లో అయినా, ఫ్రెండ్స్ అయినా, మీ సహవాసం ఎవరితో? బైబిల్లో ఒక్క స్నేహితుడు ఎవరంటే దానియేలుకున్న 3 స్నేహితులు భక్తి పరులేనంట, ప్రార్థనా పరులు. వాళ్ళు భక్తి పరులు అంతే. ఇంకా దానియేలుకి ఇంకెవ్వరు స్నేహితులు లేరు. నిజానికి ఆ దేశం నుంచి బానిసలుగా కొనిపోబడ్డప్పుడు చాలా మంది వచ్చారు యవనస్తులు, చాలా మంది పట్టబడ్డారు, చాలా మంది యవనస్తులు వచ్చారు. కానీ దానియేలుకున్న అలవాటు ఏంటంటే, దానియేలు మంచి ప్రార్థనా పరుడు, ఆయనకున్న 3 కూడా మంచి ప్రార్థనా పరుడు. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? మనతో ఉన్న స్నేహితుడు, లేకపోతే మన సహవాసం, మనం ఇతరులతో చేసే సహవాసం. 6 నెలలు సహవాసం చేస్తే ఏదో అవుతుందిగా, వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారుగా. మీ సహవాసం ఎవరితోటి? మన సహవాసం యేసేతో ఉందనుకోండి, మనం యేసేలా మారిపోతాం. యేసే రూపం, యేసే పోలిక, ఆయన స్వభావం, ఆయన పేరు చెప్పుకొని అయితే బ్రతుకుతున్నాం. నేను దేవుని నమ్ముకున్నా, లేకపోతే నేను క్రిస్టియన్ అని చెప్పుకొని బ్రతుకుతున్నాం. కానీ ఆయన పోలిక, ఆయన స్వభావం, లేకపోతే ఆయన గుణగణాలు మనలోకి వస్తున్నాయా లేదా? ఎక్కువ సహవాసం అయ్యామనుకోండి, ఎక్కువ కనెక్ట్ అయ్యామనుకోండి దేవుడితో, నిజంగానే దేవుళ్ళ మారిపోతాం. మనం నడుస్తున్నప్పుడు చాలా మంది చూసి అంటారు, అరే నువ్వు నిజంగా ఏసై మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏంటి, నిన్ను చూస్తే ఏసైని చూసినట్టు అని చాలా మంది చెప్తారు. 4 సువార్తలేగా బైబిల్లో ఉంది, మనమే ఒక 5వ సువార్త అవ్వాలి. నిజంగా మనం ఒక 5వ సువార్త అవ్వాల్సింది ఖచ్చితంగా. కొంత మనం నశించిపోతున్న వాళ్ళ పట్ల కొంత భారం. మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు, నిజంగా
యవ్వనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అంటారు. లేకపోతే మీ యవ్వనులు కలలు కందురు, దర్శనాలు చూస్తారని దేవుడు వాక్యాల్లో చెప్పబడుతుంది. మన ఆశ కలిగామనుకోండి, ప్రభువా నేను ఎవరి ప్రాయంలో ఉన్నాను, ప్రభువా నాకు కళలు నివ్వు, లేకపోతే నాకు దర్శనాలు నివ్వని మనం అడిగామనుకో, దేవుడు నిజంగానే మనకి ఇచ్చేస్తారు. అంటే మీరు యవనస్తులు కాబట్టి మీరు చాలా బలమైన వాళ్ళు. దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. మీరు కనుక సిద్ధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఎంబటే వాడేసుకుంటాడు. నాకు బైబిల్లో ఒక కుమార్తె ఉంది, యొప్తా అని, ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఐడియా ఉందా మీకు? యొప్తా కుమార్తె చాలా యవనస్తురాలు. తన తండ్రి మొక్కుకున్నాడన్న ఒక్క కారణాన్ని బట్టి ఆమె దహన బలిగా అర్పించుకుంటుంది. మాట మాట్లాడలేదు తండ్రికి, అయ్యా నువ్వు దేవుడికి మొక్కుకున్నావా, అలాగే నీ దహన బలిగా అయిపోతానే తప్ప నీ మాట నేను తీయను అని తండ్రికి తనని తాను సమర్పించుకొని పరలోకపు తండ్రికి దహన బలి అయ్యింది. ఆమె గురించి ప్రతి ఏటా 4 దినాలు ఏడవటం ఇశ్రాయేల్ ప్రజలకు అలవాటైపోయింది. అంటే ఎంత యవ్వనస్తురాలు, తను అనొచ్చు కదా నేను యవ్వనస్తురాలని, నాకు చాలా భవిష్యత్తు ఉంది, నేను బ్రతుకుతానని తన తండ్రితో ఏ మాట అనలేదు. తను దానికి సిద్ధపడిపోయింది. అంతే. ఏ నిమిషమైనా మనం కొన్ని పరిస్థితులకు సిద్ధపడాలి. మీ సావాసం కొంత మార్చేయండి. చాలామంది నన్ను అడుగుతారు, అమ్మగారు మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అని నిన్ను ఒకళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు. అయ్యా నాకు ఫ్రెండ్స్ లేరు నాయన అని అంటే, లేదు మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తాను. నేను చెప్పే నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరయ్యా, ఎటోళ్ళట్ వెళ్ళిపోయారు. కానీ నా సావాసం నా స్నేహితుడు యేసయ్య. మీ బాధ అయినా, మీ కష్టమైనా, మీకు ఎలాంటి వేదనలు కలిగినా ఒక్కసారి కూర్చొని యేసయ్య నా దగ్గరికి నువ్వు రాయ్యా అని అంటే నిమిషాలు మీరు వచ్చేస్తాడు యేసయ్య. జస్ట్ ట్రై చేయండి. మీ సావాసాన్ని ఇప్పటి నుంచి మార్చండి. ఇప్పటి వరకు మీ సావాసం మీ ప్రాణ స్నేహితుల్లో అటు ఇటు ఉండొచ్చేమో. బైబిల్లో రాయబడి ఉంటుంది, నీ పక్కన పడుకుంటూ నీ పెనిమిటి నీ భార్య దగ్గరైనా నీ నోటికి కాపు పెట్టుకొని ఉంటుంది. ముఖ్య స్నేహితుడిని అస్సలే నమ్మద్దని రాయబడి ఉంటుంది బైబిల్లో. అసలు స్నేహితుడినే నమ్మద్దు, ముఖ్య స్నేహితుడిని అస్సలే నమ్మద్దని రాస్తారు. ఎందుకు ప్రభువా ముఖ్య స్నేహితుడిని ఎందుకు నమ్ముకోవద్దు అంటే, నమ్ముకోవద్దు, వాడే నీ బండారం మొత్తం బయట వేసేది, వాళ్ళే నిన్ను సర్వనాశనం చేసేసేది నిజానికి. కాబట్టి మన స్నేహం యేసయ్యతో అవ్వాలి. యేసయ్య నువ్వు నాకు స్నేహితుడివిగా. ఈ లోకస్తులందరూ వ్యర్థమే ప్రభువా, ఎవ్వరూ నిజాయితీగా ఉండరు, ఎవ్వరు కూడా మీకు సరైన ఆలోచన ఎవ్వరు ఇవ్వరు. మీకంటూ సరైన ఆలోచన ఎవరైనా ఇస్తారు అని అంటే అది ఒక్క దేవుడు మాత్రమే మీకు సరైన సలహా ఇస్తారు. కాబట్టి ఈ రోజు నుండి మీ సావాసాన్ని దేవుడి వైపు మళ్ళించండి. సెల్ ఫోన్ మీ సావాసం అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ మీ సావాసం అయి ఉండొచ్చు, టీవీ మీకు సావాసం అయి ఉండొచ్చు, లేకపోతే మీ రిలేషన్స్ మీకు సావాసం అయి ఉండొచ్చు, ఇలా ఏదైనా మీకు సావాసం అయి ఉండొచ్చు. యూట్యూబ్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ అవ్వచ్చు, ఇలా వాట్సాప్, మీకు అన్నీ సావాసం అయి ఉండొచ్చేమో. కానీ ఈ రోజు నుంచి మీ సావాసం యేసయ్యతో చేయండి. మీ యవ్వన ప్రాయం దేవుడికి అర్పించండి. దేవుడు మిమ్మల్ని రాబోయే కాలంలో బహుబలంగా దేవుడి కొరకు వాడుకుంటారు. రోజు ఒక్క ప్రార్థన చేయండి, ప్రభువా ఈ భూమి మీదకి నన్నైతే ఉద్దేశంతో పంపించావుగా. భూమి మీద బ్రతుకుతున్నామంటేనే ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఉంచడు. మీరైనా నేనైనా బతుకుతున్నామనంటే మన ఎడల దేవుడికి ఏదో చిత్తం ఉంది, మనం ఏదో చెయ్యాలనే దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు. కాబట్టి ప్రభువా నన్ను ఏ ఉద్దేశంతో నువ్వు ఇంకా భూమి మీద ఉంచుతున్నావు, నా ఎడల నీ ప్రణాళిక ఏంటి, అసలు నన్ను ఏం చేయడానికి నువ్వు ఇంకా ఈ భూమి మీద ఉంచుతున్నావు అని దేవుడిని అడగండి. దేవుడు నిజంగానే మాట్లాడతాడు. మనల్ని ఏ ఉద్దేశంతో ఆయన ఈ భూమి మీద ఉంచాడో దాన్ని సంపూర్తి చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం. నేనేదో అది చెయ్యాలి ఇది చెయ్యాలి ఎంత నిజానికి వ్యర్థం, లోక సంబంధమైనది. కానీ దేవుడిని అడుగుదాం, ప్రభువా అసలు నన్ను ఏం చేయమంటావు నువ్వు ఈరోజు, అసలు నన్ను నేను నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. నా నడక, నా మాట, నా చూపు, ప్రతిదీ ఈరోజు నువ్వు ఎట్లా చెప్తే అట్లా అయిపోవాలి అంతే. నేను నా సొంత ఆలోచనలు వద్దు, నా నిర్ణయాలు వద్దు ప్రభువా అని దేవుడి దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభువుని బతిలాడుకున్నాం, ప్రభువా నాకు నువ్వు స్నేహితుడివి కా ప్రభువా, నాతో నువ్వు ఉండు రాజా, నువ్వు ఉంటే నాకు చాలు. ఆయన ఒక్కడుంటే చాలు. మనకి ఏమున్నా ఏమి లేకపోయినా అదంతా వ్యర్థమే. యేసయ్య ఒక్కడు గనక మన పక్షాన నిలబడగలిగితే, ఆయన గనక మనతో ఉంటే మన జీవితాలు ఇంకో రకంగా ఉండిపోతాయి. మీకు ఇంకేది భయం అనేది ఉండదు. ఇంకా ఏదైనా సాధించేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. కానీ దేవుడు మనతో ఉన్నాడా లేదా అన్నదే సమస్య. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, దేవుడు నాతో ఉన్నాడా, ప్రభు నాతోనే ఉంటే నేను ఇలా ఉంటానా అని ఆలోచించుకోండి. ఈ సంవత్సరం ఒకసారి జస్ట్ ట్రై చేయండి. దేవుడిని మీ స్నేహితుడిగా ఆహ్వానించండి. ప్రభువా నాకు నువ్వు స్నేహితుడిగా ఉండురా ప్రభువా, నాకు ఆలోచన నువ్వు చెప్పి నడిపిద్దురా ప్రభువా. ఆలోచన నాకు ఎవ్వరూ సరిగ్గా చెప్పట్లేదు. దావీదు కంట ఒక స్నేహితుడు ఉన్నాడంట, సత్య దరిద్రుడు. దావీదుకున్న స్నేహితుడు
కపటము కలిగిన వాడు, లేకపోతే దుర్మార్గుడు అంట. దావీదు కుమారుడికున్న స్నేహితుడు, దావీదుకి కాదు, దావీదు కుమారుడికున్న స్నేహితుడు సత్య దరిద్రుడు అంట. చెడ్డ సలహాలు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఇస్తాడు ఆయనకి. ఆయన అడిగితే నీ చెల్లెని పాడు చేయలే అని ఉచిత సలహాలు ఇస్తాడు తనకి. దాన్ని బట్టి ఆయన చనిపోబడతాడు. కానీ దావీదుకో మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆయన మాత్రం ఆయన స్థానాన్ని దావీదుకి ఇచ్చేస్తాడు. కాబట్టి మనకుండే స్నేహితులు, లేకపోతే మనం చేసే సావాసం అన్నీ దేవుడికి సంబంధించింది. ఆత్మీయంగా ఎదుగుదాం. దేవుడు మీ యవ్వన ప్రాయాన్ని నిర్లక్ష్యం చేసుకోకండి. నిజంగా మీరు ఎప్పుడో చేద్దాంలే, ముందు రోజుల్లో దేవుడి కోసం బతుకుదాంలే, చాలా కాలం ఉందిలే అని అనుకుంటున్నారేమో. కానీ స్టిల్ నాకు ఈరోజు 30 years కానీ నేను ఇంకా ఏం దేవుడి పని అంత పూర్తిగా చేయలేదు. దేవుడు నా ఎడలో ఉద్దేశించింది ఇంకా చేయలేదు. మీరైతే ఇప్పుడు ఏదైనా చేయగలరు. ఎలాగైనా మీరు 1 గంట అయినా నిలువమొకాలు వేయగలుగుతారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఏమంటే వేయలేరు. ఒక రోజు ఉపవాసం ఉండగలటం మీకు సాధ్యం అవుద్ది, కానీ కొంతమందికి అవ్వదు. ఎందుకంటే వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళకున్న అనారోగ్యాలని బట్టి అవి కాని పనులు. కానీ ఇప్పుడే మీరు ఏదైనా ఇప్పుడే చేశారనుకోండి, దేవుడు రాబోయే రోజుల్లో మిమ్మల్ని బహుబలంగా వాడుకుంటాడు. దేవుడు మీ భవిష్యత్తుని ఘనంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడి దగ్గర ఒక్క తీర్మానం ఈరోజు, ప్రభువా నాతో నువ్వు స్నేహం చేయి. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరే సిద్ధపడి మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చెయ్య సమర్థుడు. ఇప్పటి వరకు అవమానాలు, అపజయాలు, నిందలు, అవమానాలు, ఓటములు ఇప్పటి వరకు చవి చూశారేమో. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఆయన గనక మీకు స్నేహితుడైతే అపజయాలు మీ తరికి చేరవు. ఇక మిమ్మల్ని ఆపేవారంటూ ఎవ్వరు ఉండరు. విజయం మీద విజయం, పవిత్రత మీద పవిత్రత, భవిష్యత్తులో మిమ్మల్ని ఆపగలిగే వారు ఎవరు ఉండరు, దేవుడు మీ పక్షాన నిలబడితే. కాబట్టి దేవుడిని ఆహ్వానిద్దాం. ప్రభువా నాకు నువ్వు స్నేహితుడు అవ్వయ్యా అని. నాకు ఇచ్చిన ఈ చిన్న సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక్కటే నిమిషం మోకాలు వేయండి. దేవుడిని అడుగుదాం, ప్రభువా నాకు నువ్వు స్నేహితుడివి కా ప్రభువా. మనస్ఫూర్తిగా ప్రభువా నాతో నువ్వు ఉండాలి ప్రభువా. నువ్వు ఒక్కడి ఉంటే నాకు చాలు ప్రభువా. ఎవరున్నా లేకపోయినా, నీ తల్లిదండ్రులైనా, నీ సహోదరులైనా, నీ తోబుట్టువులైనా, నువ్వు కన్న వాళ్ళైనా ఎవ్వరు నీకు సరిరారు. ఒక్క యేసయ్య నీతో ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాతో నువ్వు ఉండు ప్రభువా, నాతో నువ్వు స్నేహం చేయి ప్రభువా, నాకు నువ్వు ఆలోచన చెప్పి నడిపించండి ప్రభువా. దేవుణ్ణి బతిమలాడదాం. ఆయన నిజంగా మీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఉన్న మీ ప్రతి పరిస్థితిని తారుమారు చేయడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. మనమే నోరు తెరిచి అడుగుదాం. గుడ్డి భిక్షగాడు అనేక మంది తన చుట్టూరుండి నీ పిలుపు దేవుడికి వినపడదు ఆగు అన్నప్పటికీ బిగ్గరగా కేక వేసి పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా, ఈ రోజు నువ్వు నన్ను దాటడానికి వీల్లేదయ్యా అని పిలుస్తున్నాడు. ఈ రోజున మీతో కూడా అదే మాట. మీరు కనుక యేసేని పిలవలేదనుకోండి, దేవుడు దాటాడా ఇంకంతే సంగతి. ఆ రోజు గుడ్డి భిక్షగాని దేవుడు దాటుంటే బ్రతికినంత కాలం గుడ్డివాడిగానే ఉంటుండేవాడు. కానీ ఆయన వేసిన గట్టి బిగ్గరమైన కేక దేవుణ్ణి అక్కడ నిలబెట్టగలిగింది. ఈ రోజున మీరు మాట్లాడే మాట, దేవుణ్ణి మీరు పిలిచే పిలుపు ఈ రోజు దేవుణ్ణి ఇక్కడ నిలబెడుతుంది. మిమ్మల్ని దాటి వెళ్ళనివ్వదు ఆ పిలుపు. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా దయచేసి నాతో నువ్వు స్నేహం చెయ్యయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభువా. యవ్వన ప్రాయంలో నీ కొరకు నేను వాడబడాలి ప్రభువా.